జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాకెందుకు ఈ సేవలు? నీకు నేను తప్ప ఇంకెవరు చేస్తారు? చూడు లోకేశ్వరి, ఇంటి కోడలిగా నువ్వు కూడా ఇంటి పనులు చేస్తే బాగుంటుందని నిన్ను పనులు చేయమంటున్నారు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. వదినతో పాటు నువ్వు కూడా ఇంటి పనులు చేస్తే పెద్ద కోడలే కాదు, చిన్న కోడలు కూడా పనిపాట తెలిసిన మనిషిని నీకు మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తే మంచిదే కానీ ఒళ్ళు నొప్పులు వచ్చాయి. అయినా పనులు చేయమంటే ఏదో ఒకటి రెండు చేయాలి గాని మొత్తం పనులన్నీ నెత్తినేసుకుంటే ఎలా? నీకో మాట చెప్పనా, నువ్వింట్లో అందరితో కలిసిపోతే ఒక్కసారి చూడాలనుకున్నాను, కానీ నువ్వు కష్టపడితే నేను చూడలేను లోకేశ్వరి. ఏ అంటే ప్రేమించాను కదా. ఏంట్లోకి అలా చూస్తున్నావు? నేనంటే మీకు అంత ఇష్టమా? అలా అడుగుతావేంటి? నీకు తెలీదా? నన్ను ఇంతలా ప్రేమించే మిమ్మల్ని కొంచెం కూడా ప్రేమించలేకపోతున్నాను. ఏదో రకం కర్మ అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇక చాలు, నేను రాసుకుంటాలే. ఏం పర్లేదు గాని నువ్వు ఒక్కరోజు ఇంట్లో పనులు చేస్తేనే ఇంతలా అలసిపోయావు కదా. మా వదిన ఈ ఇంటికి కాపురానికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఈ పనులన్నీ తనే చేస్తుంది కదా. తనకి ఇంకెంత కష్టంగా ఉంటుందో. అవునా? అయితే వెళ్ళి దానికి సేవలు చేయండి. ఇప్పుడు నేను ఏమన్నానని? ఒక పక్క నేను చేతులు కాలిపోయి నడుం జారిపోయి ఏడుస్తుంటే నన్ను పట్టించుకోవడం మానేసి మీ వదిన కష్టపడుతుందని ఆలోచిస్తున్నారా? మీ మగాళ్ళంతా ఇంతే. ఇంట్లో పెళ్ళాం ఎంత కష్టపడుతున్నా కనబడదు కానీ పక్కింటి ఆడవాళ్ళు పువ్వులకొస్తున్నా కష్టపడిపోతుందని ఓ ఫీల్ అవుతారు. వెళ్ళండి. మీ సేవలు ఏమైనా చేయాలనుకుంటే వెళ్ళి మీ వదిన గారికి చేసుకోండి. మీ ఆడోళ్ళతో ఏమన్నా గొడవే బాబు. అవును, మేమలాగే ఉంటాం. అనుమానం మా జన్మ హక్కు, అలక మా ప్రాథమిక హక్కు. సర్లేవే, బుద్ధి పొరపాటయ్యి నీ దగ్గర వదిన ఊసెత్తాను, ఇంకొదిలి. వదలను. నన్ను ఇంత హింసించిన ఆ గుండమ్మని ఊరికే వదలను. ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతున్నావు? మరి రేపు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు వస్తున్నారు కదా. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటాను అన్నది నా దగ్గర. అంటే అంటే ఏంటే, ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన ఫ్యాషన్ షోలో ఎంతో కష్టపడి ఎందరినో ఓడించి సక్సెస్ సాధించాను కాబట్టి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తాము అంటున్నారు. దానికి నువ్వెందుకు గంతులేస్తున్నావు అని. ఇన్ని కాసేపు ఏడిపిస్తే పోలా? ఓహో, అంటే కాంపిటీషన్లో మీరొక్కరే గెలిచారా? నేనేగా, ఇంకెవరు గెలిచారు? హలో మాస్టరు, నమస్తే. మీరు ఫ్యాషన్ షో కాంపిటీషన్లో గెలవడానికి కారణం ఎవరు? నేనే. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి
ఆధారమైన దారం ఎవ్వరికీ కనిపించకపోవచ్చు, కానీ మీ గెలుపుకి కారణం నేనే అని అందరికీ తెలుసు. నన్ను కాంపిటీషన్స్ జరిగే దగ్గరికి రావద్దు అన్నారు అత్తయ్య గారు. నేను అక్కడికి రాకపోయి ఉండుంటే మీరు అసలు స్టేజ్ ఎక్కగలిగేవారా? ప్రతి రౌండ్ లో మిమ్మల్ని ఓడించాలని ఆ లలితాదేవి ప్లాన్ చేస్తూ ఉంటే వాటిని చిత్తు చేసుకుంటూ చివరి వరకు మిమ్మల్ని నిలబడేలా చేసిందెవరు? నేను. కాదంటారా? అయితే ఇప్పుడేమంటావే? మీ సక్సెస్ లో నాకు క్రెడిట్ కావాలి. నాతో పాటు నీకు ఇచ్చారుగా కప్పు. కప్పు వచ్చింది, మెప్పు కూడా రావాలండి. అంటే రేపు జరగబోయే ఇంటర్వ్యూలో మీరు నా గురించి గొప్పగా చెప్పాలి. అసలు నేను మీ పక్కనే లేకపోతే మీకు గెలిపే లేదు అని చెప్పాలి. చెప్పకపోతే ఏంటి బెదిరిస్తున్నారా? మీరు నా గురించి చెప్పకపోతే నా గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్లే చెప్పేలా చేస్తాను. రేపు ఇంటర్వ్యూ దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగామంటే పళ్ళు రాలగొడతాను చెప్తున్నా. ఏ అయినా నువ్వు ఈ మాటలు నా దగ్గర అన్నావు కాబట్టి సరిపోయింది. అదే మా అమ్మ వింటేనా ఈ పాటికి నీ తోలు ఒలిచేసేది. అమ్మో వద్దు, నేనేదో సరదాగా అన్నానండి. అంత కోప్పడితే ఎలాగండి? అయినా మీకు పేరొస్తే నాకొచ్చినట్టు కదా. వినాల్సిన డైలాగులన్నీ అత్తయ్య వింది. ఇక నేను చేయాల్సిందేంటో కూడా నాకు అర్థమైంది. భలే దొరికావే గుండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.